హాయ్ ఫ్రెండ్స్, పాల సేమియా చేసుకోవడం. ఓ స్పూన్ నెయ్యి, ఇది ఇలా కరిగాక జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేయించుకుందాం. గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి ఇలా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేసినాక తీసేసుకోవాలి. ఇవి ఇప్పుడు దీంట్లోకే సేమియా వేసి వేయించుకుందాం. 1 కప్పు సేమియా, ఇలా వేయించుకోవాలి. ఇది వేగాక తీసేద్దాం. ఇంకా ఒక కప్పు సేమియాకు 2 కప్పులన్నర పాలు, ఇప్పుడు దీంట్లో మీకు తగినంత షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఇప్పుడు సేమియా ఉడికిపోయినేమో చూద్దాం. ఉడికిపోయాయండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసేద్దాం. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని ఇంతే అండి. ఇంకా పాల సేమియా చేసుకోవడం ఎంతో సింపుల్ రెసిపీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి పాల సేమియా చేసుకోవడం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.